నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్లోని సనత్ నగర్లో దారుణ హత్య జరిగింది. ట్రాన్స్జెండర్ హత్య కూడా సంచలనంగా మారింది. దానికి సంబంధించిన ఫిర్యాదు జరిగింది, అలాగే పోలీస్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ట్రాన్స్జెండర్లో వారితో మాట్లాడదాం. అలాగే ప్రజా సంఘాల నేతలు కూడా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఫిర్యాదు ఇచ్చారు, అసలు ఈ సంఘటనకు సంబంధించిన విషయం ఏంటంటే అయితే చాలా జుగుప్సాకరం అండి. ఏంటంటే ఈ సంఘటన చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గు అనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు కొంతకాలం నుంచి ట్రాన్స్జెండర్ వ్యక్తుల మీద అనూహ్యమైన దాడులు చేస్తున్నారు, విపరీతంగా హింసిస్తున్నారు, కత్తులతో కోస్తున్నారు, బ్లేడ్లతో కోస్తున్నారు. ఈరోజు నిన్న దారుణంగా హత్య కూడా చేశారు. ఇంటికి తీసుకెళ్ళి మరీ తీసుకొచ్చి దారుణంగా హత్య చేశారు. ఎలా ఉందంటే చాలా చిన్న వివక్షత చూస్తున్నారు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ, పోలీసుల దగ్గరికి వెళ్ళినా కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మేము ఎంతలే అంటే వీళ్ళు ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ట్రాన్స్జెండర్స్ కదా, వీళ్ళ కేసులు మనమేంటి తీసుకునేది అంటే వీళ్ళు సమాజంలో బతికనా చచ్చినా ఒకటే అన్న ఉద్దేశం వాళ్ళ దగ్గర కనిపిస్తుంది. కానీ మేము సమాజంలో భాగమని, సమాజంలో అందరితో పాటు మేము పుట్టామని, సమాజంలో అందరితో పాటు మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయని కనీసం పోలీస్ వ్యవస్థ కానీ ఈ సమాజం కానీ గుర్తించే స్థితిలో లేము. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎటువంటి అరెస్టు చేయబడలేదు. ఇప్పటి వరకు వాళ్ళు బయట దర్జాగా తిరుగుతున్నారు. ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ బెదిరింపు కాల్స్ చేసేది ఎవరు, ఏమేమి మాట్లాడుతున్నారు కాల్? మీరు దయచేసి ఇటువంటి ఈ ప్రెస్ మీటింగ్స్ మానేసేయాలి, లేకపోతే మీరు మా గురించి ఎవరు ఏం మాట్లాడినా కానీ మిమ్మల్ని నెక్స్ట్ మేము మిమ్మల్ని టార్గెట్ చేస్తాము. కాబట్టి మీరు ఎటువంటి కూడా ఈ విషయాలు మీరు బయట పోలీసుల దగ్గరికి వెళ్ళొద్దు, లేకపోతే అంటే మేము ఏం చేసినా మీరు భరించాలన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి. మా దగ్గర కొంతమందికి వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా తప్పకుండా మేము రేపు కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాము, అట్లాగే డీజీపీ గారి దగ్గరికి కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ అయితే ఇస్తాం తప్పకుండా. ఎందుకంటే వీళ్ళకి నిన్న జరిగిన షీలాకి న్యాయం అయితే జరగాలి. షీలా ఒకటే కాదు, ఎంతోమంది ఇంతకుముందు కూడా మర్డర్ చేయబడ్డారు, కానీ ఎవరికి కూడా న్యాయం దొరకలేదు. కనీసం ఇప్పుడైనా ఈ పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ కళ్ళు తెరిచి ఈ షీలాకి న్యాయం చేయాలి. ఎవరైతే ఈ వ్యక్తులు ఉన్నారో, దారుణంగా హత్య చేయబడిన వ్యక్తులు చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా వాళ్ళు తగిన శిక్ష వాళ్ళకి పడాలి. వాళ్ళు ఎప్పుడు కూడా సమాజంలో అందరితో పాటు తిరగకూడదు, బయట తిరగకూడదు. వాళ్ళు బయట తిరిగితే అందరికీ అన్యాయమే కాబట్టి వాళ్ళు లోపల ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు వరుసగా దాడులు జరుగుతున్నాయి అంటున్నారు, అలాగే హత్యలు జరుగుతున్నాయి, జిగుసాకరమైన పరిస్థితులు, సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, జరగడానికి గల కారణం ఏంటంటే? ఇది ఒక విధమైన ట్రాన్స్జెండర్ వారి పట్ల, ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల ఉన్న జనజీవన స్రవంతిలో ఉన్న అసహ్యము, వారు ఏర్పరచుకున్న కరడుగట్టిన పితృస్వామ్య వ్యవస్థ, కుల వర్గ వ్యవస్థ యొక్క అసహ్యము ఇటువంటి దురాగతాలకు, అరాచకాలకు దారితీస్తుంది. దీన్ని ఈ ఒక్క సంఘటన నిన్న జరిగిన సంఘటనలో ఒక ట్రాన్స్ మహిళ బలిపీఠం మీద వెళ్ళడం మాత్రమే కాదు, 10-12 ఏళ్ల ముందు ప్రవల్లిక అని ఒక అమ్మాయిని దారుణంగా వెంకట్ యాదవ్ హత్య చేశాడు. బండ తీసి నెత్తి మీద వేసి బద్దలు కొట్టాడు. ఇది చాలా చులకనైపోయింది. ట్రాన్స్ జీవితాలు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల, జెండర్ నాన్ బైనరీ వ్యక్తుల జీవితాలు చాలా చాలా చులకనైపోయాయి. కానీ ఈ సమస్యలను మా మిత్రులు బాగా విస్తృతంగా చెప్పారు. ఇప్పుడు మాకు కావాల్సిన డిమాండ్స్ ఏంటి? తక్షణమే ఈ దురాగతాలు చేసిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేయాలి. వాళ్లకు ఎన్నో కేసులు వాళ్ళ మీద ఉన్నాయి, వాటన్నిటిని కలిపి కట్టుగా విచారణ చేయాలి. అంతేగాక ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1986 తెలంగాణ నిర్బంధ నివారణ చట్టం 1986 ఏదైతుందో అది వీరిపై ప్రయోగించి వీరికి బెయిల్ రాకుండా దీర్ఘకాలిక కఠిన కారాగార శిక్ష వీరికి పడేటట్లుగా గుండాజ్ యాక్ట్ వేసి వీరికి దీర్ఘకాలిక కఠిన కారాగార శిక్ష పడేటట్లుగా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పడేటట్లుగా అవ్వాలని. ఇప్పుడు మా పరిస్థితి ఇలా తగలేడిందంటే దేనివల్ల ఉపాధి, విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు లేనందువల్ల మేము అడిగేది, మాకు గనక సమాంతర రిజర్వేషన్లు మహిళలకు ఉన్నట్టు ఉంటే విద్యారంగంలో, ఉపాధి రంగంలో, ఉద్యోగ రంగంలో చదువు లేని వారికి ప్రభుత్వ పథకాలు అందేటట్లుగా మాకు 5% సమాంతర రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం అందించాలి. దురాగత నివారణ చట్టం ఎలా అయితే దళిత ఆదివాసీ SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఉందో అలా ట్రాన్స్జెండర్ వారికి దురాగత నివారణ చట్టము, వివక్ష రహిత సమాజాన్ని ఏర్పరిచే వివక్ష నివారణ చట్టం ఉండాలి. ధన్యవాదాలు. కేసులు ఉన్నాయి, చాలా చట్టం కూడా ఉంది, అన్ని కేసులు కూడా పోలీసు వ్యవస్థ ఉంది, రాజ్యాంగం ఉంది. కానీ ఈ కేసుల విషయంలో పురోగతి ఉంటుందా? అసలు ఏం జరుగుతుంది? పురోగతి ఇన్ని సంవత్సరాలు లేదండి. ఆవిడ చెప్పినట్టుగా 2013లోనే వెంకట్ యాదవ్ అన్న అబ్బాయి
ఇలా ప్రమాదకరం చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, అంత అయింది. తర్వాత జరుగుతున్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ప్రభుత్వంలో లోపమా ఏంటి అది మనం ఆలోచించాలి. వీళ్ళని ఒక సిటిజన్స్ అని ఎందుకు వాళ్ళు చేయట్లేదు? ఇప్పుడు పెన్షన్స్ అందరికీ ఇస్తున్నారు, డిజబిలిటీ వాళ్ళకి ఇస్తున్నారు, సీనియర్ సిటిజన్స్కి ఇస్తున్నారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఇల్లులు కూడా వేరే వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు, వీళ్ళకి ఇవ్వట్లేదు. అందుకే వీళ్ళు ప్రభుత్వం కూడా వీళ్ళని ఒక మనుషులుగా ఆలోచించుకోవాలి. వీళ్ళకి కలిసి కనీసం ఒక పెన్షన్, హౌసింగ్ అలాంటివన్నీ వాళ్ళు చూడాలి కదా. ఆ చట్టం వచ్చింది 2019లో చట్టం వచ్చింది, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? ఆ చట్టం మొత్తం చదివారంటే అదంతా వీళ్ళు అవలంబిస్తున్నారా? ఇప్పుడిప్పుడు ఎంఎన్సీస్లో కొంతమంది వస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడము పెట్టడము, అది ఇంక్లూజివ్ డైవర్స్ అని చెప్తున్నారు. కొద్దిగా ఎంఎన్సీస్లో బట్టి మార్పు వస్తున్నది. గవర్నమెంట్లో వీళ్ళలో మార్పు వచ్చిందా? గవర్నమెంట్లో వీళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారా? వీళ్ళకి గవర్నమెంట్ రిజర్వేషన్స్ వచ్చినాయా? రాలేదు. అవన్నీ గవర్నమెంట్ ముందుకు రావాలా, వీళ్ళని కాపాడేటట్టుగా ముందుకు రావాలా, తల్లిదండ్రుల్లో కూడా రావాలి. ఆ రోజుల్లో కరెక్టే, ఆ రోజుల్లో ఎవరికి తెలియదు కనుక వాళ్ళు పాపం వీళ్ళు తల్లిదండ్రులకు పరువును కాపాడాలని చెప్పేసి బయటకు వచ్చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు చట్టం వచ్చింది, అంత వచ్చింది, తల్లిదండ్రులు వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదంటే సమాజాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి. దీనిలో అవేర్నెస్ లేదు. అవేర్నెస్ రావాలంటే ఏం చేయాలి? ఒక్క సోషల్ మీడియా ఒక్కటే మనకి ఒక మార్గం. మరి సోషల్ మీడియా వాళ్ళు ఎవ్వరు ఒక ఛానల్స్ కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎందుకు వాళ్ళు రావట్లేదు? వాళ్ళందరూ ముందుకు వచ్చి మాట్లాడంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ విన్నారు పెట్టారని ఇలాంటి చాలామంది ఉన్నారు పెడుతున్నారని ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళని బయటికి పంపించి కూడా కనీసం ఈ జనరేషన్ అన్న, ఈ కాలం పిల్లలన్నా ఇంట్లో పెట్టుకుని హక్కును పెట్టుకొని వాళ్ళు చూసినట్టయితే ఈ దృష్టి కనీసం ఫ్యూచర్ జనరేషన్కి రాకుండా ఉంటుంది. ఈ వార్త కూడా తల్లిదండ్రులకు వెళ్ళాలంటే మీ ద్వారానే వెళ్ళాలి. అది ఇక్కడ మీరు అది బోత్ తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, ప్రభుత్వ బాధ్యత ఉంటుంది. ఇద్దరు కలిపి చేశారంటే మీడియా సహకరించిందంటే వాళ్ళని ఒక దారిలోకి తీసుకురావచ్చు. సో మీరు చెప్పండి, ఈ కేసు కూడా పెట్టారు, అలాగే వరుసగా దాడులు జరుగుతున్నాయి, మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వము తీరు ఎట్లా ఉంది, సమాజం తీరు ఎట్లా ఉంది, ఎట్లా ఉండాల్సిన అవసరం? భయభ్రాంతులకి గురవుతున్నారు అంటున్నారు, భయభ్రాంతులకి గురి చేస్తున్న వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో విక్టిమ్స్ గురించి మాట్లాడాల్సిందే, కానీ ఫోకస్ ఎవరి మీద ఉండాలి? పర్పెట్రేటర్స్ మీద ఉండాలి. అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఇంతవరకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాళ్ళు ఉన్నట్టుండి జరుగుతున్న దాడులు కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అందులో ఈ గ్యాంగ్ మీద ఎప్పటి నుంచో కంప్లైంట్స్ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుండి కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళ వల్ల హత్యలు జరిగినాయి, ఆత్మహత్యలు జరిగినాయి, దోపిడీలు జరిగినాయి. వాళ్ళు ఏదో సెక్స్ వర్క్ చేసుకున్న, భిక్షాటం చేసుకొని బతుకుతున్న వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ సొమ్ముల్ని, మొబైల్ని ఇవన్నీ కుట్టడం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఇన్ని చెప్తున్నా కూడా పోలీసులు పట్టించుకోలేదు. ముందు నుండి కూడా ఏదో చేస్తున్నాం అంటారు, కానీ ట్రాన్స్ వ్యక్తులు అనేసరికి పట్టించుకోరు ఎవరు కూడా. ఇప్పుడు చిన్నపిల్లల మీద జరిగినప్పుడేమో అందరూ వచ్చేస్తారు, పొలిటీషియన్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వస్తారు. ఇప్పుడు మహిళల మీద ఏదైనా జరిగితే మనకి సపోజ్ రేప్ అనుకోండి, దిశా చట్టం, నిర్భయ చట్టం ఇవన్నీ వచ్చినాయి. మరి ట్రాన్స్ వ్యక్తుల మీద ఇన్ని జరుగుతున్నా కూడా చట్టాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? మన వ్యవస్థనే అట్లా ఉంది, మొత్తం వ్యవస్థలోనే లోపం ఇది. ఇక్కడ కరెక్షన్ రావాల్సింది ముందు వ్యవస్థ నుంచి రావాలి. ఇప్పుడు సమాజంలో ఉన్న వివక్ష ఉంది, అది మనం ఒక్కొక్క అడుగు దాటుకుంటూ రావాలి. అది అంత ఆ రేంజ్లో మార్పు రావాలన్నా కూడా ముందు వ్యవస్థ నుంచి రావాలి, ప్రభుత్వం నుంచి ఇనిషియేటివ్స్ రావాలి, రక్షణ కల్పించాలి, పోలీసులు వీటిని సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళే వివక్ష చూపిస్తే వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఆ రౌడీ గ్యాంగ్లకి పోలీసులు మద్దతు ఉంది అంటున్నారు. మద్దతు ఉన్నామంటే వాళ్ళు వచ్చి డైరెక్ట్ మీరు చేయండి, మేము వెనకాల అని చెప్పరు. వీళ్ళు చేస్తుంటే వీళ్ళు కళ్ళు మూసుకుంటారు, మద్దతు ఇచ్చడం అవుతుంది కదా అప్పుడు అది. సో ముందు ఇవన్నీ మారుతూ రావాలి. పోలీసులు కనీసం ఇప్పుడన్నా మేల్కొనాలి, జరుగుతున్నవి పట్టించుకోవాలి. మీరు చెప్పండి, దాడులు జరుగుతున్నాయి, అలాగే కేసులు పెడుతున్నారు, మళ్ళీ దాడులు జరుగుతున్నాయి, అలాగే మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ఏంటి సమస్య ఏంటి అసలు? ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడాలి? ఎవరు మారాలి? ఏం జరగాలి? సమాజం మారాలి. సమాజం ఎన్నేళ్ల తరబడి ట్రాన్స్ కమ్యూనిటీకి, ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తులకు ఎంత న్యాయం చేసింది, ఎంత హింస వాళ్ళపై రుద్దింది అనేది గుర్తించి ఆ తప్పుని గుర్తించుకొని కాస్త కొంచెం గిల్ట్ అనే భావన, మేము తప్పు చేసామనే భావన వచ్చి ఇకపై ఇది జరగకుండా ఉంటాయి అంటే ఏం చేయాలన్న ఒక దృక్పథంలోకి సమాజం మారితే తప్ప వేరే ఏమీ రావు. ఎందుకంటే ఒకరిద్దరు మనము సమాజానికి బాగా అలవాటు, తప్పు ఎవరు చేశారంటే ఆ వ్యక్తి ఒకరిద్దరికి వేలు పెట్టడం చాలా అలవాటు. కానీ సమాజంలో జరిగే తప్పులు పొరపాట్లన్నీ ఆ సమాజం ఎటువంటి సమాజం అనే దానికి ఒక ప్రతిబింబం. కేవలం ఒక నలుగురిద్దరిని చూపించి వీళ్ళదే తప్పు అంటే అది నిజంగా సమస్యకు పరిష్కారం కాదు. అప్పటికప్పుడు బ్యాండేజ్ వేయడం తప్ప నిజంగా దాని యొక్క మూల కారణాలు ఏమున్నాయో వాటిని మార్చుకునే ఆస్కారం లేదనమాట. సో మారాల్సింది సమాజం. థ్యాంక్ యూ. మారాల్సింది సమాజం, ఎందుకంటే వరుసగా దాడులు జరుగుతున్నాయి మాపై, అలాగే హత్యలు జరుగుతున్నాయి, బెదిరింపులు జరుగుతున్నాయి. ఒకవేళ కేసు పెట్టినా కానీ పట్టించుకొని చిన్న చూపు అయితే కనిపిస్తూ ఉంది. ఇదైతే మాత్రం కరెక్ట్. మేము కూడా మనుషులమే, మాకు కూడా గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది. హత్యలు జరిగినప్పుడు కేసు చేసి ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళపైన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా హక్కులను
ప్రభుత్వం కానీ అలాగే పోలీసు వ్యవస్థ కానీ సమాజం కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా ట్రాన్స్జెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న సమాధానం కల్పిస్తోంది. అలాగే సనత్ నగర్లో ఏదైతే హత్య జరిగిందో హత్యకు సంబంధించిన నిందితులు ఏకంగా బెదిరిస్తున్నారు, ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారు. వాళ్ళ డీటెయిల్ చెప్పినా కానీ ఇంకా పోలీసులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగే దాడులు ఆగాల్సిన సందర్భం కూడా ఉందని కూడా ట్రాన్స్జెండర్ చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.